ఏసీబీ టీడీపీ పంజరంలో ఉందా? ఏసీబీని విడుదల చేయండి. ఏసీబీ ఒక దర్యాప్తు సంస్థ. ఏసీబీ ప్రజల కోసం పనిచేయాలి. ప్రజల కోసం పనిచేసే ఏసీబీని తన పని చేయనిస్తే ఈ డీలుకున్న మరకని, ఈ డీల్లో ఉన్న కరప్షన్ ని బయట పెడితే డీల్ క్యాన్సిల్ అవుతుంది. డీల్ క్యాన్సిల్ అవ్వకపోతే 25 సంవత్సరాల పాటు అధిక ధరలు కరెంటు బిల్లుల రూపంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎక్కువ ధర చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు, 6 నెలలు అయింది. ఈ 6 నెలల్లోనే చంద్రబాబు గారు ఈ నెల నుంచి ఎలక్ట్రిసిటీ ఛార్జీలు పెంచారు. ఇప్పటికే ప్రతి ఇంటి మీద 30% ఎలక్ట్రిసిటీ ఛార్జీలు అదనంగా కట్టాల్సి ఉంటుంది. ఈ భారం ఏం సరిపోదు అన్నట్టు మళ్ళీ ఈ కొత్త డీల్, అదానీ డీల్లో మళ్ళీ ఈ భారం మళ్ళీ ప్రజల మీదనే పడబోతుంది. దాదాపు 1,50,000 కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల నెత్తిన మీద మోపబోతున్నారా? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఇది నిజంగా చాలా దురదృష్టకరం. ఏ టీడీపీ అయితే ఇదే డీల్లో అవినీతి ఉంది అని ఆరోపించారో, హైకోర్టులో కేసులు కూడా వేశారో, అదే డీల్ గురించి ఇప్పుడు మేము మాట్లాడాల్సి వస్తుంది. అన్యాయం జరిగిందని, అక్రమం జరిగిందని, కరప్షన్ జరిగిందని, అవినీతి జరిగిందని మీకు తెలిసి కూడా ఇప్పుడు ఏదీ చేయటం లేదు అంటే కేవలం మీ రాజకీయ ప్రయోజనాల కోసమే కదా.